ప్లాన్. దానికే 6,500-7,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అదేంటి అంటే ఆ నీళ్లతో అమరావతి మునక్కుండా చూడటం, దానివల్లనే అంతకుముందు లోన్ ఇలా. ఈ దఫా వీళ్ళు ఆల్టర్నేటివ్ ప్లాన్ చూపించాక లోన్ ఇచ్చింది. దీంట్లో ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటంటే ఈ వాగు ఏదైతే ఉందో వాగు పరివాహకం ఇప్పటిదాకా ఉన్న చిన్నదాన్ని ఎక్స్పాండ్ చేయాలి, తద్వారా కాలవలాగా పెద్దదిగా ఉంటుంది. ఇది నెంబర్ 1. ఇప్పుడు దేవినేని ఉమా మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిన పని ఏంటంటే ఇది కానీ బుడమేరు కానీ, బుడమేరుదేమో తీసుకెళ్లి పోలవరం కాలంలో కలిపేశాడు. కాకపోతే అది మొన్న తేడా వచ్చింది ఏంటంటే కృష్ణగూడ వాటర్ వచ్చినప్పుడు ఎగదంతున్నప్పుడు సాధ్యం కాక రివర్స్ అయింది. దానికి ఆల్టర్నేటివ్ లేదు, ఆ రోజున ఆలోచించలేదు. అది అక్కడది. ఇక్కడది వచ్చేటప్పటికి ఈ వాటర్ని తీసుకెళ్లి కృష్ణలోకి పంపించడం కోసమని అక్కడ చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళే ఏరియా ఉంది కదా, తాడేపల్లి ఉండవల్లి, ఆ ఏరియాలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాడు. ఇందులో నుంచి నీళ్లు తీసి అందులో పోస్తారు కృష్ణానదిలో. అయితే దీనికి మొన్న వచ్చింది సమస్య, కృష్ణానది నిండితే ఎట్లాగా అనేది. అది శాశ్వతంగా సమస్య ఉండిపోతుంది. దానికి పరిష్కారంగా వీళ్ళు ఏం సూచించారు, ఇప్పుడు ఇది లాస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్స్ ఏంటంటే 3 చోట్ల 4 చోట్ల రిజర్వాయర్లు కడతారట. అది రాజధాని లోపల కాదు, 29 గ్రామాల లోపల కాదు, రాజధాని బయట కట్టబోతున్నారు. అది అత్యంత ప్రమాదకరమైనట్టుంది. వీళ్ళు దాన్ని పరిష్కారం అంటున్నారు, వీళ్ళకి పరిష్కారం కొత్తోడికి సమస్య అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో రిజర్వాయర్ కట్టారండి, నీళ్ల వాలుని అటుకు పెట్టేశారు, ఒక అవసరానికి మించి నీళ్లు